ఆవేశంగా ఉద్రేకంగా మాట్లాడేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ కోపాలు, ఉద్రేకాలు, పౌరుషాలు ఆ రోజు తమని హైదరాబాద్లో అవమానించినప్పుడు ఏమైపోయాయని అడుగుతా ఉన్నాను. ఏమైపోయాయి? అవమానించిన వారి ఇంటికి తిన్నాక వెళ్తారా? ఓహో, ఏమి రాజకీయం అండి, ఏమి నటనండి. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించకండి. పవన్ గారు, రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయకండి, ప్రజలు పాడు చేయకండి. బాబాయ్, మీకు నమస్కారం పెడతా ఉన్నాను. రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నామండి. రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు. మీరు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చేసి 6 నెలలకు సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా? అదే ఏంటో ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీ వ్యవహార శైలి ఉందన్నయ్యా. ఓకు అన్నట్లేదన్నయ్యా. 2014, 2019, 2024 మీ వ్యూహం ఏంటో తెలియట్లేదన్నయ్యా. చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారని మొన్న చెప్పారండి. దానికి మళ్ళీ కొత్తగా మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా యాడ్ చేశారన్నయ్యా. కాపుల్ని కొత్తగా కొనేయడం కోసం మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా, రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జనరల్ మేనేజర్ కమ్ మార్కెటింగ్ మేనేజర్ ఇచ్చేసారన్నయ్యా. ఇది మన ఎమ్మెల్యే కోసం అయ్యా. మా పిఠాపురం పెద్దలు చెప్తుంటారు సార్, ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీ కదటండి, 3 లక్షల ఓట్లతో గెలుస్తారట అయ్యా. ఒక్కొక్కరికి ₹1,00,000 చెప్పడం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేస్తారటండి అయ్యా. ఈ పిఠాపురం ఓట్లందరూ అమ్ముడైపోయే మనుషులు, వారు స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన హీరో. ప్రజలు మాత్రం అవినీతి పనులు, అమ్ముడైపోయే మనుషులు. ఇంకోటి అయ్యా, ఎమ్మెల్యే అయితే ఇల్లు కట్టిస్తాను, ఇళ్ల తాళ ఇస్తాను, సిమెంట్ రోడ్డు ఇస్తాను, బడి కట్టిస్తాను, ఇంకోటి చెప్పాలా, స్వచ్ఛమైన నీరు ఇస్తాను చెప్పాలా. ఇవి చెప్పట్లేదండి అయ్యా. స్వచ్ఛమైన సారా, నేను అధికారం వస్తే స్వచ్ఛమైన సారా మీకు అందుబాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం